నమస్కారం. ఈరోజు మనం ఈడీక్యూఎం అంటే యూరోపియన్ డైరెక్టరేట్ ఫర్ ద క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ నుంచి వచ్చిన ఒక డాక్యుమెంట్ గురించి లోతుగా మాట్లాడుకుందాం. అవును. అదే ఆ PAPHCEP 2451 డాక్యుమెంట్ కదా? అవును, సరిగ్గా అదే. ఇది దేని గురించంటే యూరోపియన్ ఫార్మకోపియా మోనోగ్రాఫ్లకు అనుగుణ్యత ధృవీకరణ పత్రం అంటే సిఈపి ఎలా పొందాలి లేదా ఇప్పటికే ఉన్న సిఈపికి మార్పులెలా ఆమోదింపజేసుకోవాలి అనే ప్రక్రియను వివరిస్తుంది. హ్మ్. దీనికి ఆధారం కూడా ఉంది. అక్టోబర్ 2025 నాటి EDQM వాళ్ళ స్టెప్ వైజ్ ప్రాసెస్ టు గెట్ CEP హ్యావింగ్ ఎ చేంజ్ అప్రూవ్డ్ అనే పేపర్. అవును. ఈరోజు మన చర్చ ముఖ్య ఉద్దేశమేంటంటే ఈ అధికారిక ప్రక్రియను మరీ ముఖ్యంగా రెగ్యులేటరీ అఫైర్స్ రంగంలో పనిచేసేవాళ్లకి వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా చెప్పడం, ఆచరణలో పెట్టడానికి వీలుగా ఉండేలా. నిజమే. ఎందుకంటే ఇది ఔషధ పదార్థాల తయారీదారులకు, CEP హోల్డర్లకు చాలా చాలా కీలకమైన ప్రక్రియ. దీన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇబ్బందులొస్తాయి. కరెక్ట్. పైగా ఇందులో చాలా దశలు, టైమ్ లైన్లు, రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి కదా, కొన్నిసార్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. అవును. అందుకే దీన్ని విడమరిచి చెప్పడం ముఖ్యం. పైకి సింపుల్గా కనిపించినా ప్రతి స్టెప్లోనూ కొన్ని చిన్న చిన్న విషయాలుంటాయి. అవి తెలుసుకుంటే ప్రాసెస్ స్మూత్గా అవుతుంది. అయితే ఇక ఆలస్యం చేయకుండా మొదలు పెడదామా? ఈ మొత్తం సియూపి ప్రక్రియను స్థూలంగా చూస్తే ప్రధానంగా ఏమేమి దశలుంటాయి? ఆ, ప్రాథమికంగా చూస్తే ఒక 4 ముఖ్యమైన ఘట్టాలుంటాయి. దాదాపు అన్ని అప్లికేషన్స్కి ఇవే వర్తిస్తాయి. అవేంటవి? ఒకటి, దరఖాస్తును వాళ్లకి పంపడం, అదే సమర్పణ, సబ్మిషన్. 2, వాళ్లు దాన్ని సరేనా కాదా అని చూడటం, అంటే ధృవీకరణ, వాలిడేషన్. హ్మ్. 3, దాన్ని శాస్త్రీయంగా పరిశీలించడం, అంటే మూల్యాంకనం, అసెస్మెంట్, లేదా కొన్నిసార్లైతే జస్ట్ చికిత్స, ట్రీట్మెంట్. ఇది అప్లికేషన్ రకాన్ని బట్టి మారుతుంది. ఓకే. నాలుగోది? నాలుగోది, చివరగా వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మనకు చెప్పడం, కమ్యూనికేషన్ ఆఫ్ ద డిసిషన్. ఈ 4 దశలు. ఈ 4 దశలు అన్ని రకాల సిఇపి అప్లికేషన్లకు వర్తిస్తాయా? అంటే ఇప్పుడు కొత్తగా అప్లై చేసేవాళ్లకి, ఉన్నదాన్ని మార్చడానికి, రెన్యువల్స్కి, వీటన్నిటికీనా? ఆ, దాదాపు అన్నింటికి వర్తిస్తాయి. కొత్త అప్లికేషన్లు, వాటిలాంటివే ఉండే సిస్టర్ ఫైల్స్. సిస్టర్ ఫైల్స్ అంటే? సిస్టర్ ఫైల్స్ అంటే ఉదాహరణకు ఒకే తయారీదారు నుంచి దాదాపు అదే ప్రాసెస్తో కానీ చిన్న తేడాతో వేరే గ్రేడ్ లాంటిదనుకోండి, అలాంటివి. ఇంకా రివిజన్లు, రెన్యువల్స్, నోటిఫికేషన్లు, చివరికి హోల్డర్షిప్ బదిలీలు, వీటన్నింటికీ ఈ 4 దశలే ఉంటాయి. అయితే తేడా ఎక్కడొస్తుంది? తేడా ముఖ్యంగా టైమ్ లైన్స్లో వస్తుంది. అంటే ఒక్కో రకం అప్లికేషన్కి ఒక్కో కాల పరిమితి ఉంటుంది. ఆ వివరాలు డాక్యుమెంట్లో యానెక్స్ I నుంచి V వరకు ఇచ్చారు. ఇంకో విషయం చెప్పండి. మరీ ముఖ్యంగా వాళ్లు అదనపు సమాచారం అడిగినప్పుడు ఈ 4 దశల చక్రం మళ్లీ తిరిగే అవకాశం కూడా ఉంది. ఓకే. అంటే ఇదొక సైకిల్ లాంటిదనమాట. సరే, ఇప్పుడు కొంచెం వివరంగా వెళ్దాం. ఒకరు కొత్తగా సిఇపికి అప్లై చేయాలనుకుంటే, లేదా సిస్టర్ ఫైల్, రివిజన్, రెన్యువల్, వీటికి వెళ్తే ప్రక్రియ ఎలా ఉంటుంది? వీటన్నిటికీ ఒకే రకమైన ఫ్లో ఉంటుందన్నారు గదా? అవును. ఈ 4ంటికి ప్రాసెస్ ఫ్లో దాదాపు ఒకేలా ఉంటుంది. టైమ్ లైన్స్ మాత్రం వేరు. అనెక్సెస్ I, 2, 3 ప్రకారం. మొదటి స్టెప్ సమర్పణ. ఇక్కడ రెగ్యులేటరీ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా? వాళ్లు అప్లికేషన్ను EDQM చెప్పిన ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోనే వాళ్లకు కావాల్సిన పూర్తి సమాచారంతో తప్పులు లేకుండా రెడీ చేయాలి. దీనికి EDQM గైడెన్స్ ఉంది కదా, అది ఫాలో అవ్వాలి. ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తే తర్వాత దశల్లో అంత స్మూత్గా వెళ్తుంది. సమర్పించిన తర్వాత రెండో దశ ధృవీకరణ అన్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఊరికే ఫైల్ వచ్చిందని చూస్తారా? లేదు. అంతకంటే ఎక్కువే చేస్తారు. ఇక్కడ 2 రకాల చెక్కింగ్స్ ఉంటాయి. మొదటిది ఫార్మాట్ ధృవీకరణ. అంటే మనం పంపిన ఎలక్ట్రానిక్ ఫైల్ వాళ్ళ టెక్నికల్ రూల్స్కి సరిపోయిందా లేదా అని చూస్తారు. ఒకవేళ సరిపోకపోతే? సరిపోకపోతే అక్కడే అప్లికేషన్ ఆగిపోతుంది, బ్లాక్ అవుతుంది. ఫార్మాట్ ఇష్యూ సరిచేయమని మనల్ని అడుగుతారు. అది చేసే వరకు ప్రాసెస్ ముందుకు కదలదు. ఓకే, మరి రెండో చెకింగ్? అది కంటెంట్ ధృవీకరణ. అంటే అసలు అప్లికేషన్లో మూల్యాంకనం చేయడానికి కావలసిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చూస్తారు. ఏమన్నా కీ డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా, ముఖ్యమైన సెక్షన్లు ఖాళీగా ఉన్నాయా లాంటివి. అవసరమైతే ఆ మిస్ అయిన డేటానివ్వమని అడుగుతారు.
అది ఇచ్చేంత వరకు అప్లికేషన్ ఆన్ హోల్డ్లో ఉంటుంది. ముఖ్యంగా కొత్త అప్లికేషన్స్ విషయంలో ఇంకోటి కూడా ఇక్కడే చూస్తారు. ఏమిటది? అసలు ఈ అప్లికేషన్ సిఇపి సర్టిఫికేషన్ పరిధిలోకి వస్తుందా రాదా అని. దానికోసం ఒక రిజల్యూషన్ ఉంది, ఏపీసీఎస్పీ ఘాట్ 071. ఒకవేళ ఇది సిఇపి పరిధి బయట ఉందనుకోండి, ఇక్కడే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. అబ్బో! అంటే ఈ ధృవీకరణ దశ దాటటమే పెద్ద విషయంలా ఉందే. ఖచ్చితంగా ఈ 2 రకాల ధృవీకరణలు సక్సెస్ఫుల్గా పూర్తయితేనే అసలు మూల్యాంకనం కోసం టైం మొదలవుతుంది. క్లాక్ స్టార్ట్స్ అంటారు కదా, అది అప్పుడే ఫీజు కట్టమని కూడా అడుగుతారు. ఆ! ఫీజు గురించి చెప్పండి. హా, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ ఫీజు నాన్ రిఫండబుల్. అంటే తర్వాత సిఇపి వచ్చినా రాకపోయినా ఫీజు వెనక్కి రాదు. ధృవీకరణ పూర్తయి ఫీజు అడిగిన తర్వాత ఈడీక్యూఎం నుంచి ఒక రసీదొస్తుంది, అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ రిసీప్ట్ అంటారు. అందులో మీ అప్లికేషన్ మూల్యాంకనానికి సుమారుగా ఎంత టైం పడుతుందో చెప్తారు. ధృవీకరణ అయిపోయింది. తర్వాత మూల్యాంకనం. ఇక్కడ అసలేం జరుగుతుంది? ఇక్కడే అసలు సైంటిఫిక్ రెగ్యులేటరీ రివ్యూ జరిగేది. అప్లికేషన్ను సంబంధిత ఎక్స్పర్ట్స్ అంటే అసెసర్లకు ఇస్తారు. వాళ్ళు దాన్ని యూరోపియన్ ఫార్మకోపియా మోనోగ్రాఫ్లతో, స్పెసిఫిక్ జనరల్ మోనోగ్రాఫ్లతో పోల్చి చూస్తారు. హ్మ్. అంతేకాదు ఈడీక్యూఎం, ఈఎంఏ, ఐసీహెచ్ లాంటి సంస్థల లేటెస్ట్ గైడ్లైన్స్కి అనుగుణంగా ఉందో లేదో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇది పైపైన చూసేది కాదు, చాలా డీటెయిల్డ్ ఎనాలిసిస్. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ అయ్యాక చివరి దశ నిర్ణయం చెప్పటం. ఎలాంటి నిర్ణయాలు రావచ్చు? హ్మ్. ప్రధానంగా 2 రకాల అవుట్కమ్స్ ఉంటాయి. మొదటది అంతా ఓకే అనుకుంటే. అంటే పాజిటివ్ అవుట్కమ్. అవును, ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా సంతృప్తికరంగా ఉంది అనిపిస్తే అప్పుడు కొత్త అప్లికేషన్ లేదా సిస్టర్ ఫైల్ అయితే సిఇపి ఇచ్చేస్తారు. అదే రివిజన్ లేదా రెన్యువల్ అయితే సర్టిఫికేట్ను అప్డేట్ చేస్తారు లేదా ఉన్నదే కంటిన్యూ అవుతుందని చెప్తారు. మరి రెండో రకం, ఒకవేళ ఇన్ఫర్మేషన్ సరిపోకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫర్మేషన్ సరిపోదు అనిపిస్తే వాళ్ళు 3 రకాలుగా రియాక్ట్ అవ్వచ్చు. అవేంటి? ఒకటి, మేజర్ ఇష్యూస్ ఉంటే, అంటే సేఫ్టీ, క్వాలిటీకి సంబంధించిన ముఖ్యమైన డేటా మిస్ అయితే అప్పుడు అదనపు సమాచారం కోసం అభ్యర్థన పంపుతారు. రిక్వెస్ట్ ఫర్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటారు. ఓకే. రెండోది? చిన్న చిన్న సమస్యలు లేదా క్లారిఫికేషన్స్ కావాల్సొస్తే స్పష్టీకరణ కోసం అభ్యర్థన పంపుతారు. రిక్వెస్ట్ ఫర్ క్లారిఫికేషన్. మూడోది? మూడోది, కొన్నిసార్లు సైంటిఫిక్ రివ్యూ అవసరం లేకుండా జస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ అప్డేట్ చేస్తే సరిపోతుందనిపిస్తే డాసియర్ అప్డేట్ కోసం అభ్యర్థన పంపుతారు. రిక్వెస్ట్ ఫర్ డాసియర్ అప్డేట్. అంటే ఈ అభ్యర్థనలకు మనం జవాబిచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ మొదట్నుంచి మొదలవుతుందా? ఆ 4 దశలు రిపీట్ అవుతాయా? అవును, ఆ సైకిల్ మళ్ళీ తిరుగుతుంది. అయితే ఇక్కడ ఒక చాలా చాలా ముఖ్యమైన పాయింట్ రెగ్యులేటరీ వాళ్ళు గుర్తుంచుకోవాలి. అదేమిటి? రిక్వెస్ట్లు పంపుతుంది. ఓన్లీ 2 టైమ్స్? అవును, అంతే. ఇది వాళ్ళ నుంచి ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. మొదటిసారే వీలైనంత కంప్లీట్గా కరెక్ట్గా జవాబివ్వాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. రెండోసారి కూడా ఇన్ఫర్మేషన్ సరిపోకపోతే ఇక అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ. అందుకని ఆ మొదటి రెస్పాన్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. చాలా జాగ్రత్తగా అన్నీ కవర్ చేస్తూ ప్రిపేర్ చేయాలి. ఇది నిజంగా చాలా కీలకమైన విషయం. రెండే అవకాశాలు అంటే చాలా ప్లానింగ్తో ఉండాలి. సరే, ఇప్పటి వరకు మనం కొత్త అప్లికేషన్స్, రివిజన్స్, రెన్యువల్స్ చూసాం. మరి నోటిఫికేషన్లు, హోల్డర్షిప్ బదిలీల సంగతేంటి? వాటి ప్రాసెస్ వేరేలా ఉంటుందా? ఆ, వీటికి ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా, ఇంకా చెప్పాలంటే కొంచెం సింపుల్గా, ఫాస్ట్గా ఉంటుంది. టైమ్ లైన్స్ యానెక్స్ వీలో ఉంటాయి. సమర్పణ స్టెప్ మామూలే. సిఇపి హోల్డర్ వాళ్ళ మార్పును లేదా బదిలీ రిక్వెస్ట్ను ఎలక్ట్రానిక్గా పంపాలి. తర్వాత ధృవీకరణ. ఆ, ధృవీకరణలో ఇక్కడ ప్రధానంగా ఫార్మాట్ ఓకేనా కాదా అనేదే చూస్తారు. కంటెంట్ లోతుల్లోకి వెళ్ళరు. ఫార్మాట్ కరెక్ట్గా ఉంటే వెంటనే నెక్స్ట్ స్టెప్ అయిన చికిత్స, ట్రీట్మెంట్ కోసం క్లాక్ స్టార్ట్ అవుతుంది, ఫీజు కట్టాలి. ఇది కూడా నాన్ రిఫండబుల్. ఇక్కడింకేమైనా తేడా ఉందా? ఉంది. ఈ నోటిఫికేషన్స్, ట్రాన్స్ఫర్స్కి ఈడీక్యూఎం నుంచి అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ రిసీప్ట్ రాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. మరి చికిత్స, ట్రీట్మెంట్ దశలో ఏం చేస్తారు? ఇది మూల్యాంకనం లాంటిదేనా? కాదు, కాదు. ఇక్కడే తేడా. అందుకే పదం కూడా మార్చారు చూడండి. కొత్త అప్లికేషన్స్కి మూల్యాంకనం అంటే డీప్ సైంటిఫిక్ రివ్యూ అని అర్థం. నోటిఫికేషన్స్కి చికిత్స అంటే అంత డీప్ ఎనాలిసిస్ ఉండదు. కేవలం మనం పంపిన మార్పు ఈడీక్యూఎం వాళ్ల నోటిఫికేషన్ అంగీకార ప్రమాణాలకు సరిపోతుందా లేదా అని మాత్రమే చూస్తారు. ఇది ఆల్మోస్ట్ ఒక చెక్లిస్ట్ బేస్డ్ వెరిఫికేషన్ లాంటిది. చివరికి నిర్ణయం ఎలా ఉంటుంది? రెండే ఆప్షన్స్, యాక్సెప్ట్ చేయడం లేదా రిజెక్ట్ చేయడం.
యాక్సెప్ట్ చేస్తే మార్పును ఆమోదిస్తూ అప్డేటెడ్ సర్టిఫికెట్ ఇస్తారు లేదా ఉన్నది వ్యాలిడ్ అని చెప్తారు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే కారణాలు క్లియర్గా చెప్తారు. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం ఉందన్నారు.